నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో 3 రోజులుగా జరిగిన వ్యాస పౌర్ణమి గురు పూజోత్సవాలు ఈ రోజు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం వ్యాస మహర్షికి ప్రత్యేక ద్రవ్యాలతో మహాభిషేకం, రుద్రాభిషేకం, బలి ప్రదానం నిర్వహించారు. అనంతరం యాగశాలలో వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య పూర్ణాహుతి జరిగింది. గురు పరంపరను కొనసాగిస్తున్న మఠాధిపతులను, వేద పండితులను ఆలయ ఈవో అంజనాదేవి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠకులు శాలువాలతో, ఫలపుష్పాలతో సత్కరించారు. ప్రవచనకర్త శశికాంత్ జోషి వ్యాస పౌర్ణమి వైభవంపై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. బాసర ఆలయ ఉపాలయాల విశిష్టతను తెలియజేసినందుకు ఈ సందర్భంగా శశికాంత్ జోషిని ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు. ఉత్సవాలకు ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్చారి, బైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తదితరులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఆ ఇసుకతో అలా విగ్రహాన్ని తయారు చేస్తే దాంట్లో శక్తి వచ్చింది. ఆ శక్తియే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. కాబట్టి బాసరలో గొప్ప విశేషం ఏంటంటే ఎక్కడ ఉన్న సరస్వతి ఉన్న పక్షంలో కూడా మూర్తులు, కానీ సరస్వతి మాతకు ప్రతిష్ఠ చేసింది ఇక్కడ బాసరలో స్వతహాగా వేదవ్యాసుల వారు. కాబట్టి ఈ ప్రాంతం చాలా గొప్పది, చాలా పవిత్రమైంది. అందుకనే ఆ గౌతములు స్నానం చేసి వచ్చాడు కాబట్టి ఆయన ఇంకా గొప్పవాడు అయ్యాడు. బాసరకు వచ్చినప్పుడు చాలా కాలం సేపు ఇక్కడ ఉండే ప్రయత్నం చేయండి. వచ్చి భిక్షాటన చేసి ఆయన భోజనాలు తీసుకొని మళ్ళీ పోతే అప్పుడు జ్ఞానం వస్తుంది. ఒక్కసారి జ్ఞానం వచ్చిందా ఆ గురుకులు కూడా ఏం సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు, మత్స్యనాథ్ వారు, వేదవ్యాసుల వారు, సరస్వతి మాత, గౌతమి తీరము, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విశేషంగా పాపహరేశ్వరుడు, ఇంత గొప్ప స్థానంలో మనం అందరం ఉంటున్నాము అంటే చాలా అదృష్టవంతం. దయచేసి బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఆషాఢ శుద్ధ త్రయోదశి మొదలు పౌర్ణమి వరకు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమం అయింది. మొదటి రోజున సంకల్పము, గణపతి పూజ, పుణ్యవాచనంతో ప్రారంభమై దాంట్లో భాగంగానే మూలమంత్ర దేవతల జపాలు, హోమాలు, హిందీ హోమము, రుద్రస్వహకారము, ఇవన్నీ కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు ఈ క్షేత్రము వ్యాసపురము ఉత్తర కాలంలో బాసరగా నామకరణం దాల్చి రూపాంతరం చెందినటువంటి ప్రదేశము. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. ఈ జగత్తంతా కూడా వ్యాసుల వారి ఎంగిలి అని చెప్పబడ్డది శాస్త్రంలో. వ్యాసుల వారి యొక్క చేతుల మీదుగా ప్రతిష్ఠింపబడి ఉన్నటువంటి ఈ అమ్మవారి చింతకు విచ్చేసి ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఇక్కడ గోదావరిలో స్నానమాచరించి దీక్షగా ఉండి ఇక్కడ మధుకరం యొక్క ప్రశస్తి కావున భిక్షమెత్తుకొని సాత్వికాహారము తీసుకుంటూ ఇక్కడ దీక్షగా ఉండి మంత్రజపానుష్ఠానములు చేసినటువంటి వారి యొక్క కోరికలు శీఘ్రముగా ప్రసాదింపజేయడానికి అమ్మవారు ఇక్కడ వెంచేసి ఉన్నారు. కావున బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో వ్యాస పౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి. వ్యాసుడు పుట్టినరోజు సందర్భంగా గురువులను పూజించే దినమైనందున ఈరోజు ఇక్కడ వైదికులను, అలాగే స్వామీజీలను, మఠాధిపతులను, పీఠాధిపతులను ఇక్కడ గౌరవంగా సత్కరించే సాంప్రదాయం అనాదిగా కొనసాగుతుంది. ఈ సాంప్రదాయం వ్యాసుడికి ఇచ్చే గౌరవంగా
ఇక్కడ దేవస్థాన అధికారులు కొనసాగిస్తూ వస్తున్నారు. పౌర్ణమి ముగింపు ఉత్సవాలకు ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, బహింసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద మొత్తంలో హాజరయ్యారు. ఆలయ ఈవో అంజనాదేవి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్టార్ 9 న్యూస్